కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఒక వ్యక్తి ఒక రోజు మీకు ఏ రోజైతే అవమానం జరిగిందో ఒక 1 or 2 days భోజనం చేయొద్దండి. అప్పుడు ఏమవుతుందంటే అది మనలో ఇదంటాడు ఒక ఫైర్ అనేది అవమానం అనేది ఒక వ్యక్తికి బలమైన అవమానం జరగాలండి. ఎప్పుడైతే అవమానాలు జరిగినప్పుడు మన వ్యక్తి అనేది రియలైజ్ అవుతాడు ఎందుకు అవమానం జరిగింది. ఇప్పుడున్న సొసైటీలో నీకు అవమానం జరిగిందంటే ఒకటే కారణం, నీ దగ్గర డబ్బు లేకపోతే అవమానం జరుగుతుంది. డబ్బు ఉందనుకోండి, డబ్బున్న వ్యక్తి తప్పు ఉన్నా కూడా పట్టించుకోరు, ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉంది. కాబట్టి డబ్బు సంపాదించాలని ఒక వ్యక్తి బలంగా అనుకున్నాడు అనుకోండి, ఏవి ఆయన ముందు నిలబడవు. ఈ రోజు మనం చూసుకున్నాము ప్రపంచంలో సక్సెస్ అయిన మీరు ఎవరైనా తీసుకోండి, జస్ట్ ఒక హిస్టరీ తీసుకోండి, పాస్ట్ ఒక 20 years ఒక 25 years తీసుకోండి, తినడానికి ఒక్క పూట భోజనం లేని వాళ్ళు కూడా ఈ రోజు కోటీశ్వరులుగా మారారు. అంటే వాళ్ళ తపన ఎలాగుంటుంది, వాళ్ళకి జరిగిన అవమానాలు ఎలాగుంటాయి, వాళ్ళు అన్ని బేర్ చేసి వాళ్ళ పైన నిలబడారు కాబట్టి ఈరోజు సక్సెస్ అవుతున్నారు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అవమానం జరిగిందని దాన్ని అక్కడికే వదిలేస్తున్నాం. ఈ అవమానం ఎందుకు జరిగిందని ఒకసారి ఆ అవమానానికి గురైన వ్యక్తి అనుకున్నాడు అనుకోండి, డబ్బు సంపాదించడం పెద్ద పని కాదు. ఎందుకంటే మనం ఇతిహాస పురాణాల నుంచి ఎప్పుడు అనుకున్నాం, ఒక వ్యక్తి ఏదైనా బలంగా నిలబడి ఇది నేను చెయ్యాలి అనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా అయి తీరుతాడు. మనిషి బలంగా అనుకోవాలండి. ఫస్ట్ వాడి దగ్గరికి డబ్బు ఎందుకు వస్తుంది, నా దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు, ఒక వ్యక్తి ఎందుకు సక్సెస్ అయ్యాడు, నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, ఆ సక్సెస్ అయిన వ్యక్తి ఏం చేస్తే సక్సెస్ అయ్యాడు, నేను ఏం చేయట్లేదు. ఈ విధంగా ఒకరోజు కూర్చోండి, మీకు మీరు డైలీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయించారనుకోండి, మనం చేస్తున్న తప్పులు ఏంటో మనకు తెలిసిపోతాయి. ఎప్పుడైతే తప్పులు తెలుసుకుంటామో దానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్ వైపు వెళ్తాం.